ఒక సినిమా చేయాలి అంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో సినిమా చేస్తున్న వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఖచ్చితంగా సినిమా చేస్తున్నప్పుడు అనుభవించే ఆ ప్రాబ్లమ్స్ వర్ణనాతీతంగా ఉంటాయి. మరి ఒక బడ్జెట్ పెట్టుకొని ఒక సినిమా చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్సే అన్ని ఉంటే అసలు బడ్జెటే లేకుండా ఆల్మోస్ట్ ఏదో అంత ఎంతో చిన్ని బడ్జెట్తో సినిమాలు చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది కదా. చాలా పెద్ద కష్టం ఉంటుంది. ఎన్నో రకాలు అనుకోని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటి? అసలు సినిమా చేయాలంటే బడ్జెటే. ఆ బడ్జెట్ లేకుండా ఉన్నదాంతో ఏదో చేయాలి అనుకుంటే అసలు మనం ఊహించని ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఈ సినిమా అయ్యే పనేనా అని బయట వాళ్ళకు చూస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వీడు సినిమా చేయగలడా, అయ్యే పనేనా, ఏదో 5 లక్షలు 10 లక్షలు పెట్టుకొని వీడు సినిమా చేస్తాడంటే అది కూడా డివోషనల్ మూవీ చేస్తాడంట అని కామెంట్లు చేసేవాళ్ళు బొచ్చడి మంది ఉంటారు. మన డైరెక్టర్ విజయ్ ఎరంశెట్టి సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకు అదే ఫీల్ ఉన్నది. నేను ఓపెన్గా చెప్తాను అన్నీ కూడా. అసలు విజయ్ ఇది హ్యాండిల్ చేయగలడా అంటే, వాళ్ళు అనుకునేది, పబ్లిక్ అనుకునేది అంటే కొంచెం మరీ వరస్ట్గా అనుకుంటారు. కాకపోతే ఏంటంటే నాకు ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి సినిమాని బయట తీసుకురాగలడా, ఏదో పూర్తిగా డివోషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. రెగ్యులర్ ప్రాజెక్ట్ చేయాలంటేనే చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటిది డివోషనల్ ప్రాజెక్ట్ అంటే కాస్ట్యూమ్స్ ఖచ్చితంగా వేరేగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ స్టోరీకి తగ్గట్టు ఖచ్చితంగా రెగ్యులర్ కాస్ట్యూమ్స్ మనం వేసుకునే సిచ్యువేషన్స్ ఉండవు. సో కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటే అసలు డివోషనల్ ప్రాజెక్ట్ ఎలా అవుతుంది చిన్న బడ్జెట్తో? ఈ క్వశ్చన్స్ నన్ను వెంటాడే ఆ టైంలో. అంటే మా విజయ్ తన మెసేజ్ పెట్టినప్పుడు, ఇలా శివోహం అనే ప్రాజెక్ట్ చేస్తున్నానయ్యా నేను, సో దాన్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి దిగిపోయాను, నేను చేస్తాను, తప్పనిసరిగా చేస్తాను అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టాడు. అంటే విజయ్లో ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, ఫస్ట్ ఒకటి అనుకుంటాడు, దాన్ని స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేసుకుంటాడు. వీటన్నిటికీ ప్రిపేర్ అయిపోయి దిగుతాడు. అంటే రిజల్ట్ అంతవరకు వర్కౌట్ అవుతుందా లేదా, అంతవరకు వెళ్ళగలనా లేదా అని ఒక ప్లానింగ్ ఉంటుంది. తనకు మనసులో ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారమే వెళ్తాడు, కొడతానే ఉంటాడు. విజయ్ నాకు తెలిసినంత వరకు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కూడా ఎక్కడ నాకు తెలిసి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయేమో కానీ, ఒక పని అనుకున్న తర్వాత, ప్రాజెక్ట్ అనుకున్న తర్వాత దాన్ని పూర్తి చేయకుండా ఎక్కడా వదలలేదు ఎప్పుడు కూడా. అది విజయ్లో ఉన్న అల్టిమేట్ క్వాలిటీ. సో తను నడవడమే కాదు, అన్నీ తానే అయ్యి ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్, దగ్గర ఒక 40-50 మెంబర్స్ ఆర్టిస్టులు టెక్నీషియన్ని ఒక ప్రాజెక్టు నడిపించడమే చిన్న విషయం కానే కాదు. అంతా తన కనుసన్నుల్లో ప్రాజెక్టు ముందుకు వెళ్తోంది. సో ఆర్టిస్టులు టెక్నీషియన్లు తను చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రాజెక్ట్ అయిపోయింది, షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఒక సవాల్గా ఉంటుంది. వాటిని కూడా రీసెట్ చేసుకొని, తను పెద్దగా ఫైనాన్షియల్గా ఉన్నవాడైతే ఖచ్చితంగా కాదు నాకు తెలిసినంత వరకు. సో ఎన్నో రకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మొత్తానికి ఫస్ట్ కాపీ తీసుకొచ్చేసి ఈరోజు ఏకంగా ప్రసాద్ ల్యాబ్లోనే ఆ శివోహం ప్రాజెక్టు రిలీజ్ చేసి కొత్త పద్ధతిలో, నాకు ఎవరు థియేటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, సెన్సార్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తన దగ్గర డబ్బులు లేవు. కానీ నా సినిమా బయటికి రావాలి, ఎలా రావాలి? అందువల్లే కొత్త పద్ధతిని స్టార్ట్ చేశారు. ఉన్న ప్రివ్యూ థియేటర్స్ అన్నింటినీ కలుపుకొనేసి ఏంటంటే సినిమాల మీద షోల మీద షోలు వేస్తున్నాడు. అది కూడా షోలన్నీ హౌస్ఫుల్స్. నాకు తెలిసి చిన్న సినిమా ఇంత స్థాయిలో ఇంత కొత్త పద్ధతిలో వెళ్తుందంటే నిజంగా నాకు గర్వంగా ఉంది. ఇలా హౌస్ఫుల్స్ వెళ్తూ ఉన్న చిన్న సినిమా నాకు తెలిసి ఇదే అవుతుంది. బయట మనము థియేటర్లు ఇస్తారు, షోలు వేస్తాం. బీ ఫ్రాంక్ చెప్పండి, పెద్ద సినిమాలకే జనాలు లేరు, చిన్న సినిమాలకు ఎలా వస్తారు? ఇక్కడ చిన్న సినిమాని హౌస్ఫుల్స్ చేస్తున్న విజయ్ ఎరంశెట్టి మామూలోడు కాదు నిజంగా. పోను ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఈసీ నుంచి ఒక డైరెక్టర్ ఇలా వచ్చి ఇలా చేస్తున్నాడంటే నిజంగా నేను గర్వపడుతున్నాను. విజయ్, ఆల్ ది బెస్ట్. ఇలాగే ముందుకెళ్ళు. ఎవరు వచ్చినా రాకపోయినా నీ సినిమాలు నువ్వు చేస్తూనే ఉండు. అది హిట్టా ఫ్లాపా అనే విషయం పక్కకు పెట్టు, సినిమాల మీద సినిమాలు చేస్తూ ఉండు. ఏదో ఒక రోజు అందరూ అంటారు చూడు, తెలుగు సినిమా కళామ తల్లి ఒడిలోకి తీసుకుంటుంది,
మనకు ఒక బ్రేక్ ఈవెన్ ఇస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. అలా సినిమా కళామ తల్లి అనేది ఎవరిని వదిలిపెట్టరు. ఇలా 24 గంటలు కష్టపడుతూ సినిమానే ప్రాణంగా శ్వాసగా ఉంటూ అవే సినిమానే తింటూ సినిమానే భుజిస్తూ సినిమానే తాగుతూ ఇంత హార్డ్ కోర్ వర్క్ చేసే ఒక టెక్నీషియన్కి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్ ఇస్తుంది. ఖచ్చితంగా బ్రేక్ ఇస్తుంది. ఆ బ్రేక్ కోసం ఎదురు చూడొద్దు. కంటిన్యూగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు. రిజల్ట్ అదే వస్తుంది. అసలు ఫలితం రావాలి, ఈ సినిమా ఇది చేశాను నేను, ఇంతగా నాకు రిజల్ట్ రావాలి అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకు. కొత్తగా చేస్తున్నావు. నిజంగా నేను ఎంత ఎగ్జైట్ అయ్యాను అంటే ఖచ్చితంగా ఏదో కొత్త విషయమే అది. చాలా కొత్తగా చేస్తున్నావు. కంటిన్యూగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తుండే ఇలా కొత్త పద్ధతుల్లో వెళ్తుండు. ఒక పద్ధతి డోర్లు క్లోజ్ అయిపోతున్నాయంటే ఇంకో డోర్ ఓపెన్ అవ్వాలి. అలా మార్కెటింగ్ స్ట్రాటజీని ఉపయోగిస్తూ సినిమాలను రిలీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో విజయ్ ఎరంశెట్టికి ప్రతి ఒక్కరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఇలా ఏదో కామెంట్ రూపంలో చెప్పడం కాదు, షోకు రండి. శివోహం అనే సినిమా ప్రసాద్ ల్యాబ్లో 23వ తేదీ షో 6 o'clockకి షో ఉంది. మీ అందరికీ, ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టికెట్స్ నేనే తీసుకున్నాను. మీరు డైరెక్ట్గా వచ్చేసి విజయ్ ఎరంశెట్టి కాంటాక్ట్ నెంబర్ టైటిల్స్లో ఉంటుంది. ఆ టైటిల్స్లో మీరు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది మీకు నంబరు. ఆ నంబర్ డైరెక్ట్గా మీరు తనకి ఫోన్ చేసి మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. శివోహం సినిమాకి వచ్చి తనకి సపోర్ట్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్ మై డియర్ విజయ్ ఎరంశెట్టి. ఇలాగే మంచి ప్రాజెక్టులు చేస్తూ ముందుకెళ్ళాలి. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థ్యాంక్ యూ.